వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్. మరి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం గోపాల్పేట గ్రామంలో శ్రీ 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 కోదండరామస్వామి 100 సంవత్సరాల స్వర్ణోత్సవ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏ రోజు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారనేది మనకి ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు మరి అదేవిధంగా ఆలయ అర్చకులు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. శ్రీరాఘవం దశరథాత్మజం ప్రమేయం సీతాపతిం రఘుకులాన్మయరత్నైవం ఆజానుబాహం అరవిందదరాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ దేశే రఘునాథాయ నాథాయ సీతాయాపతయే నమో నమః. జై శ్రీరామ్. భక్తులందరికీ మనం చేయడగా శ్రీ 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 కోదండరామస్వామి వారి దేవస్థానము గోపాల్పేట గ్రామం, గోపాల్పేట మండలం, వనపర్తి జిల్లా ఎందు వెలిసినటువంటి శ్రీ కోదండరామస్వామి వారు ఇప్పటికీ అంటే ప్రతి సంవత్సరం మాదిరి వార్షికోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ప్రత్యేకమైన ఏమిటంటే 100 సంవత్సరాలు అంటే ఈ కోదండరామస్వామి గుడి నిర్మాణం జరిగి ఇప్పటికీ 100 సంవత్సరాలు వార్షికోత్సవం. ఇప్పుడు 100 సంవత్సరాల వార్షికోత్సవం కాబట్టి చాలా బ్రహ్మాండంగా గ్రామ సర్పంచ్ గారు మరియు గ్రామ పెద్దలు మరియు గ్రామ భక్తులంతా కూడా కలిసి అంగరంగ వైభవంగా ఈ 100 వార్షిక స్వర్ణోత్సవాలు బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. దీని యొక్క విశేషాలు ఏమిటంటే ఇది పాంచానికం. ఈసారి ఈ బ్రహ్మోత్సవాలు పాంచానికంతో సప్తానికం చేస్తున్నారు. మరి ఈ సప్తానిక బ్రహ్మోత్సవాలు కూడా ఏవేవి కార్యక్రమాలు అంటే 24 నుంచి 24 అంటే మార్చి 24వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు కూడా ప్రతిరోజు ఒక విశేష కార్యక్రమం అంటే స్వామివారి బ్రహ్మోత్సవాలు వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతిరోజు కూడా ఒక్కొక్క విశేష కార్యక్రమం ఉంటుంది. అది ఏమిటంటే మొట్టమొదటిది 24వ తేదీ 24/3/2026 మంగళవారం ఉత్సవ ఆరంభము, స్నపనము, విశ్వక్సేన ఆరాధన మరియు వాసుదేవ పుణ్యావాచనము, రక్షాబంధనము, దీక్షాధారణము. మళ్ళీ అదే కాకుండా సాయంత్రం 5:10 అంకురార్పణ, మృత్యుంగ్రహణము, నివేదన, తీర్థప్రసాద వినియోగాలు ఉంటాయి. అదేవిధంగా 25/3/2026 బుధవారం రోజున ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశము, అగ్ని ప్రతిష్ఠ, ద్వారతోరణము, ధ్వజ కుంభారాధన, వైనతేయ మహాయుష్టి అంటే వైనతేయ మహాయాగం. అదే రోజున గరుడ ప్రసాదం అంటే స్వామివారి ధ్వజపటం కట్టి గరుడ ప్రసాద ముద్దలు ఎగరేస్తారు. ఎవరైనా ఆ ముద్దలు తీసుకొని తింటే సంతానం కాని వాళ్ళకు కూడా ప్రత్యేకంగా సంతానం అవుతుంది. అది ఆ రోజు విశేషం. అంతేకాకుండా శ్రీ కోదండరామస్వామి వారికి ఆ రోజు మంగళ స్నానం 108 కలశాలతో ఊర్లో నుంచి ప్రత్యేకమైన నదులు సప్తనదుల తీర్థం తీసుకొని వచ్చి అందరూ కూడా ఊళ్ళో నుంచి మంగళ వాయిద్యాలతో కలశాలతో తీర్థం తీసుకొని వచ్చి స్వామివారికి మంగళ స్నానం మరియు కుంభాభిషేకం అదే రోజున మరియు కుంభాభిషేకం కూడా చేస్తారు. వేసి ఆ నీళ్లు ప్రోక్షణ చేస్తే భక్తులందరి మీద కూడా ఎన్నో జన్మల నుంచి చేసిన పాపాలను కూడా నశిస్తాయి. అంతేకాకుండా శ్రీరామానుగ్రహం కూడా కలుగుతుంది. మరియు అదేవిధంగా సాయంత్రము పల్లకీ సేవ, దేవతాహ్వానం. ఈరోజు 25 బుధవారం రోజున సాయంత్రం పల్లకీ సేవ ఉంటుంది, దేవతాహ్వానం ఉంటుంది. మరి 26/3/2026 గురువారం ఉదయం 9 గంటలకు నిత్యారాధన, నిత్యహోమం, నిత్య బలి. అదేవిధంగా శ్రీ సుదర్శన నారసింహ యుష్టి అంటే శ్రీ సుదర్శన నారసింహ యాగం హోమం ఉంటుంది. అందులో కూడా అందరు భక్తులు పాల్గొంటే నారసింహ హోమం అంటే సుదర్శన నారసింహ హోమం మామూలుగా ప్రత్యేకంగా బయట చేయాలంటే దాదాపు 50,000 అంటే ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలు స్వర్ణోత్సవాల్లో భాగంగా మన పెద్దలు కల్పించిన అవకాశం మన సద్వినియోగం చేసుకుంటే భక్తులు అంత ఖర్చు పెట్టుకుంటే రాముల వారి గుళ్ళో చేసుకోవడం అదృష్టం. అందులోనూ అటువంటి కార్యక్రమం చేయడం ఇంకా అదృష్టం. మరి భక్తులకు అది చాలా చాలా అదృష్టంగా భావించాలి, చేసుకుంటే శ్రీ రాముల వారి అనుగ్రహం కాకుండా సుదర్శనం అంటే నారసింహ అనుగ్రహం కూడా నరసింహస్వామి అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పి ఇది. అదేవిధంగా సాయంత్రం 5:30 మరి నిత్యహోమం 26వ తారీఖు ద్వారతోరణం, తర్వాత చతుర్థాసన విధి, శ్రీ సీతారామచంద్ర స్వామి వారులకు సాయంత్రం ఎదుర్కోలోత్సవం ఉంటుంది 26వ తేదీ రోజు. ఆ తర్వాత తీర్థప్రసాద వినియోగాలు ఉంటాయి. మరి అదేవిధంగా 27వ తేదీ 27/3/2026 శుక్రవారం రోజున ఉదయం 9 గంటలకు నిత్యారాధన, నిత్యయోగం, శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఉదయం 10, 10:30, 11 గంటల నుంచి ప్రారంభమవుతుంది.
అభిజిత్ లగ్నం అంటే 11:45 అభిజిత్ లగ్నం. శ్రీరామ కళ్యాణం ఎక్కడైనా అభిజిత్ లగ్నం జరుగుతుంది. భద్రాచలంలో కానీ ఎక్కడైనా అదే అభిజిత్ లగ్నంలో జరుగుతుంది. అభిజిత్ లగ్నంలో స్వామివారి తలవాళ్ళు పడి కన్నులారా వీక్షించి శ్రీరామానుగ్రహం పొందవచ్చు. అదేవిధంగా సాయంత్రం మహిళలచే కుంకుమార్చన ఉంటుంది ఆ రోజు. సాయంత్రం మహిళలచే ఇవన్నీ కూడా ప్రత్యేకం. ఎందుకంటే స్వర్ణోత్సవాల సందర్భంగా అంటే 100 సంవత్సరాల ఆలయం ఇప్పుడు నిర్మాణం 100 సంవత్సరాలు అయింది కాబట్టి ఇవన్నీ కూడా ఈసారి ప్రత్యేకంగా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సాయంత్రం మహిళలచే కుంకుమార్చన వినియోగం. అదేవిధంగా 28/3/2026 శనివారం రోజున ఉదయం 9 గంటలకు నిత్యారాధన, నిత్యహోమం, నివేదన, తీర్థప్రసాద వినియోగం. ఆ తర్వాత ఉదయం 10 గంటల నుండి శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పట్టాభిషేకం. మామూలుగా ఏం చేస్తారంటే బ్రహ్మోత్సవాల్లో కొంతమంది కళ్యాణం లేదు స్వామి అని చెప్పి పట్టాభిషేకం చేస్తారు. అంటే కళ్యాణం చెప్పి పట్టాభిషేకం, ఇక అట్లా కాదు. స్వర్ణోత్సవాలు కళ్యాణోత్సవం చేస్తున్నారు, మరియు పట్టాభిషేకం కూడా చేస్తున్నారు. పట్టాభిషేకం కూడా అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత సాయంత్రము విష్ణు సహస్రనామ పారాయణం, సుందరాకాండ పారాయణం, హనుమాన్ చాలీసా హోమం ఇవన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా 29/3/2026 ఆదివారం రోజున ఉదయం 9 గంటలకు నిత్యారాధన, నిత్యహోమం, నివేదన, తీర్థప్రసాద వినియోగం, సుందరాకాండ హోమం. సుందరాకాండ హోమం అంటే ఆంజనేయ స్వామి సంబంధించింది. ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి కాబట్టి ఆంజనేయ స్వామి సంబంధించి చేసుకోవాలి. ఆంజనేయ స్వామి సంబంధించి చేసుకుంటేనే ఆయన ఉంటుంది. రామాంజనేయులు ఇద్దరు కూడా ఉండాల్సిందే. అదేవిధంగా సాయంత్రం మరియు నిత్యారాధన, నిత్యహోమం ఉంటాయి. అదే కాకుండా రాత్రి 10 గంటల నుండి శ్రీ స్వామివారి రథోత్సవం, రథము లాగుతారు. రాత్రి 10 గంటల నుంచి రథం అత్యంత వైభవంగా జరుగుతుంది. అది కూడా రథం లాగకపోతే. అదేవిధంగా 30/3/2026 సోమవారం రోజున ఉదయం 9 గంటలకు నిత్యారాధన, నిత్యహోమం, మహాపూర్ణాహుతి. ఈ బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు కూడా హోమ కార్యక్రమం ఉంటుంది. మామూలు పూర్ణాహుతి అంటే హోమం అయిన తర్వాత పూర్ణాహుతి చేస్తారు, డబ్బు పూర్ణాహుతి. 30వ తారీఖు రోజు మాత్రం మహాపూర్ణాహుతి అంటే ఆ మహాపూర్ణాహుతి ఏంటంటే అక్కడితో హోమాలు అయిపోతాయి. అక్కడ 30వ తారీఖు హోమాలు అయిపోతాయి. సాయంత్రం 5 గంటల నుండి ద్వాదశ ఆరాధన అంటే 12 సార్లు స్వామివారికి ఆరాధన ఉంటుంది. ఆ విధంగా ఆరాధన తర్వాత సప్తావరణ అంటే పల్లకీ సేవలో స్వామివారికి గుడి చుట్టూ సప్తావరణ అంటే 7 సార్లు ప్రదక్షిణ అంటే 7 పల్లకీ సేవలు ఉంటుంది. ఈ విధంగా ఈసారి స్వర్ణోత్సవ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా గ్రామ సర్పంచు మరియు గ్రామ పెద్దలు, గ్రామ భక్తులందరి సహాయ సహకారాలతో బ్రహ్మాండంగా నిర్వహించబోతున్నారు. ఈసారి స్వామివారి అనుగ్రహం గోపాలపేట భక్తులకు, అందరి భక్తులకు కూడా ఇళ్ళవెళ్ళ ఉండాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా కూడా ఈ బ్రహ్మోత్సవాలనే కాకుండా వార్షికంలో అంటే సంవత్సరంలో కూడా ఉగాది పండుగ, మరియు దసరా పండుగ, మరియు సంక్రాంతి, తర్వాత ఈ వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవం కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దాన్ని తిరుపావై భాషలు అంటారు. ఆ వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవం గురించి అదేవిధంగా అంతేకాకుండా ఆంజనేయ స్వామి, ముఖ్యంగా క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేసిన వారికి ఇక్కడ అనుకున్న పనులు ప్రతి ఒక్కరికి కూడా ఇంతవరకు ఎవరు ఒక్కరు కూడా కాలేదు అని కాకపోతే లేట్ అయింది కొంచెంమంది, కానీ ఖచ్చితంగా అనుకున్న పని అయింది. సంతానం అయింది, ఆరోగ్యరీత్యా మంచిగా ఉన్నారు, ఉద్యోగం, ముఖ్యంగా వివాహం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఆయన అందువరకు వచ్చిన భక్తులు కూడా చాలామంది చెప్తారు, స్వామి ఇక్కడ తిరిగినాళ్ళు మాకు మంచిగా అయింది. మళ్ళీ ఇంకొకటి ఆ తిరగకుంటే కూడా వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది, మళ్ళీ వచ్చి తిరిగినారు, స్వామి మేము మర్చిపోయినాం, మళ్ళీ మాకు స్వామివారు జ్ఞాపకం చేసినారు అని చెప్పి వచ్చి ఆంజనేయ స్వామి తిరిగిపోయి ప్రశాంతంగా కొంతసేపు కూర్చొని ఇక్కడ 2 నిమిషాలు స్వామివారి నామజపం చేసుకుంటే అందరికీ కూడా మంచిగా అవుతుంది, మంచిగా అయ్యింది కూడా అందరికీ కూడా. జై శ్రీరామ్. అదేవిధంగా గత సంవత్సరాలుగా గ్రామ ప్రజలే కాకుండా ఇతర గ్రామ ప్రజలు కూడా స్వామివారి దర్శనం చేసుకొని మొక్కుంటే వాళ్ళకు అనుకున్న పనులు జరిగినాయి. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ వంతు సహాయం కలర్ కానీ మిగతా కార్యక్రమాల్లో వాళ్ళ వంతు పాలు పంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆలయ కమిటీ వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఈ స్వర్ణోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా భక్తులు ఇంకా ఎవరైనా కూడా మీ సహాయ సహకారాలు స్వామివారికి అందించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు, రామానుగ్రహం కూడా పొందగలరు. జై శ్రీరామ్.